ఎంక్వైరీ జరిగింది, చిత్తూరు జైలుకి తీసుకెళ్తా ఉన్నారు. ఉమ్, అంతకుముందు వంశీ జైలు జీవితమే గడుపుతా ఉన్నాడు. ఇక ముందస్తు బెయిల్కి వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు బోరుగడ్డ అనిలు అతన్ని కూడా సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సుప్రీంకోర్టు కూడా రిఫ్యూజ్ చేసింది. కొంతమంది బయట తిరుగుతున్నారు, మీరు కాదంటున్నా. పేరుని నాని నేనే బియ్యం దొంగని, ఇంత మింగాను, అది డబ్బు ఇంత తీసుకోండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంత ఇస్తాను అని చెప్పి అతనే బయటకు వచ్చాడు. అతని మీద కూడా కేసు హైకోర్టులో విచారణ జరిగింది. స్టే ఏమి ఇవ్వలేదు, తీర్పు రావాల్సి ఉంది. ఒక్కొక్కటి చదువుతున్నాయి. డాక్టర్ ప్రభావతి వరకు వెళ్ళింది ట్రిపుల్ కేసు విచారణ. ఇక మిగిలింది సీతారామాంజనేయులు, సజ్జల, జగన్మోహన్ రెడ్డి, సునీల్ కుమార్. అవి కూడా జరుగుతాయి. ఇంకొక 2 నెలలు అయితే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈ సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి పిలుస్తారు. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే, ఆయన ఆరోపణలని ఫ్రేమ్ చేయకుండానే అరెస్ట్ చేసేవాడు. అరెస్ట్ చేసిన రోజు ఎఫ్ఐఆర్లో పేరు ఇరికిచ్చేవాడు. ఉమ్, మా ప్రభుత్వం అలా హడావుడిగా చేసి దాన్ని నీరుగార్చే పని అయితే చేయట్లా. ఉమ్. కాంక్రీట్ ఎవిడెన్స్ తో కాంక్రీట్ ఎవిడెన్స్ తో చక్కగా మొత్తం సిఐడి వాళ్ళు అన్ని డిస్టిలరీలకు వెళ్ళారు. బ్రోవరీ కార్పొరేషన్ వాసుదేవ్ రెడ్డిని కూడా ప్రశ్నించారు, అతని దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. తర్వాత విజయసాయి రెడ్డి కాదు రఫీ గారు, ఒక చిన్న మాట. రఫీ గారు ఆయన్ని రిలీవ్ చేసినట్టున్నారు కదా డెప్యుటేషన్. అవును, ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు, రిలీజ్ చేశారు. రైల్వే ఆఫీసర్ ఆయన, మళ్ళీ ఎప్పుడైనా సరే పిలిస్తే రావాల్సిందే. కేసు అలా కొనసాగుతుందా ఆయన పైన, అంతేనా? కేసు కొనసాగుతుంది. ఆయన రిలీజ్ చేసి ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు అనేది అప్పుడే సిఐడి చెప్పదు. అయితే ఈ ఎవిడెన్సెస్ అన్ని కేసుల్లో కూడా ఈ ఎవిడెన్సెస్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తా ఉన్నారు. బిల్డ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఎంత ఇస్తారో, A3 ఇస్తారో, A2 ఇస్తారో, A1 ఇస్తారో అప్పుడు మార్చొచ్చు. ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేటప్పుడు A1 గా కూడా పెట్టచ్చు. అవన్నీ కూడా మనం చూడాలా. జగన్మోహన్ రెడ్డి మాత్రం తల కింద కాళ్ళు పైన చేసి ప్రయత్నం చేసినా అతను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసుల నుండి మాత్రం అది తప్పించుకోలేదు. అది మాత్రం ఖాయం. ఇక ఈడీ సిబిఐ కేసులు అంటారా, అది కేంద్రానికి సంబంధించిన అంశం. మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. దాని మీద దగ్గర ఒక 800 కోట్ల రూపాయలకి జప్తు జరిగింది. కొంత పురోగతి దాంట్లో ఉంది. ఈయన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్టేషన్ తట్టుకోలేక తోలు వలుస్తానని చెప్పి మాట్లాడాడు. మొన్నటివరకు ఏమన్నా బట్టలు ఊడదీస్తాను, తోలు వలుస్తాను, ఇచ్చిన హామీలు అమలు జరగకపోతే. ఇప్పటికే ఆయన తోలు వలిచి ఇంట్లో కూర్చోబెట్టారు. అది ఆయన మర్చిపోతున్నాడు. తోలు వలిచేసి ఆయనది ఇంట్లో కూర్చోబెడితే ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి వస్తా ఉన్నాడు. అతను ఏదో మాట్లాడితే, వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడితే ఏదో కార్యకర్తల్లో, ప్రజల్లో అతని మీద విశ్వాసం ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఒకటైతే మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ముఖ్యమంత్రిగా కోరుకోడు. అది మాత్రం వాస్తవం. అయితే అతను భ్రమంలో బ్రతుకుతున్నాడు. పార్టీ నాయకుల్ని కూడా భ్రమంలో ఉంచుతా ఉన్నాడు. ఇప్పుడు మనం చూసాం, ఇందాక నేను సిరీస్ గా చెప్పిన దాంట్లో ఒక మాజీ ఎంపీ గోరెడ్ల మాధవ్